మంచి తల్లిదండ్రులుగా ఉండటమంటే అసలు అర్థమేంటి? అదొక కళ? లేక శాస్త్రమా? లేకపోతే మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుందా? చాలామందిలాగే మన శ్రోతలను కూడా ఈ ప్రశ్న ఆలోచింపజేసి ఉంటుంది. అందుకే ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశం కూడా ఇదే. మనకు అందిన ఒక రచనలో తల్లిదండ్రుల బాధ్యతను ఒక చేతి పని లేదా నైపుణ్యంగా పోల్చారు. మనం విశ్లేషించబోతున్న ఈ రచన పేరు ది క్రాఫ్ట్ ఆఫ్ పేరెంట్హుడ్ అండ్ ది 5 సేక్రెడ్ డ్యూటీస్. పిల్లల పెంపకాన్ని ఒక వస్తువు తయారీతో పోల్చడం, తల్లిదండ్రులను శిల్పులుగా చూడటం. ఈ ఆలోచన వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, దీనిని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ రచన ప్రకారం ఈ తల్లిదండ్రుల బాధ్యత వెనుక ఉన్న అసలు తత్వశాస్త్రమేంటి? వాళ్లు పాటించాల్సిన ఆ 5 పవిత్ర విధులు అవేంటి? ఈ పుస్తకంలోని ప్రధానమైన పోలికతోనే మొదలుపెడదాం. తల్లిదండ్రులను ఒక వస్తువును తయారుచేసే శిల్పులతో పోల్చారు. అవును. వారి పిల్లల శీలాన్ని, అంటే క్యారెక్టర్ని, ఆ వస్తువు నాణ్యతతో పోల్చారు. మంచి పనితనముంటేనే కదా నాణ్యమైన వస్తువు తయారయ్యేది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రచన ప్రకారం పిల్లల శీలం అదేమి యాదృచ్ఛికంగా గాలికి పుట్టేది కాదట. కాదా? కాదు. అది పూర్తిగా తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, వాళ్ల చేతల ఫలితమేనని చాలా బలంగా చెబుతోంది. ఒక వస్తువు నాణ్యతకు దాని తయారీదారుడే బాధ్యుడు అని ఒక వాక్యం ఉందిందులో. ఇది చాలా బరువైన మాట. అవును. అంటే పిల్లల మంచి చెడులకు తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాలని దీని అర్థమనమాట. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం కఠినంగా లేదా? తల్లిదండ్రులే పూర్తి బాధ్యత అనడం అది ఎంతవరకు సబబు? పిల్లలకంటూ ఒక సహజ స్వభావం ఉంటుంది. వాళ్లపై స్నేహితులు, సమాజం, వాళ్ళు చూసే సినిమాలు, నిజమే, సోషల్ మీడియా, ఇలా ఎన్నో ప్రభావాలుంటాయి కదా. వాటన్నింటినీ కాదని కేవలం తల్లిదండ్రులనే బాధ్యులను చేయడం కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా? మంచి ప్రశ్న. ఈ రచన ఉద్దేశ్యం బయటి ప్రభావాలను తక్కువ చేయడం కాదు, కాని ఒక మొక్కకు మొదట వేసే పునాది, పోసే ఎరువు ఎంత ముఖ్యమో పిల్లలకు తల్లిదండ్రులిచ్చే పునాది కూడా అంతే ముఖ్యమని చెబుతోంది. ఓకే. బయటి గాలులకు తట్టుకొని లేబడాలంటే మొదట వేర్లు బలంగా ఉండాలి. ఆ వేర్లను బలంగా నాటేది తల్లిదండ్రులే. ఇక్కడే ఆదర్శ శక్తి లేదా పవర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనే అంశం తెరపైకొస్తుంది. అంటే మనం చెప్పే మాటల కన్నా మన చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయని అంటారు కదా, ఆ కోణంలోనా? ఖచ్చితంగా. సరిగ్గా అదే. పిల్లలు స్పాంజుల వంటివారు. మనం చెప్పే నీతి పాఠాల కన్నా మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేదాన్ని ఎక్కువగా గ్రహిస్తారు. ఈ పుస్తకంలో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెబుతూ, జోదమాడుతూ, తాగుతూ, పిల్లలకు మాత్రం నువ్వు నిజాయితీగా ఉండాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని చెబితే ఏం లాభం? వాళ్ల చేతలే పిల్లలకు అసలైన పాఠాలుగా మిగిలిపోతాయి. కరెక్ట్. మా నాన్న ఇలా చేస్తున్నారు కదా, ఇందులో తప్పేముంది అని వాళ్ళు అనుకునే ప్రమాదముంది. ఇది నిజమే. ఈ రోజుల్లో అయితే పిల్లలకు పుస్తకాలు చదవమని చెప్పి మనం గంటల తరబడి ఫోన్లో స్క్రోల్ చేస్తూ కూచుంటాం. అది కూడా ఈ కోవల్లకే వస్తుంది. సరిగ్గా అదే. దీని మనం ఇంకా పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ రచనలో ఒక రకంగా షాకింగ్ వాక్యముంది. సరిగ్గా పెంచబడని బిడ్డ కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన సమస్య కాదు. అలాంటి బిడ్డ ప్రపంచం మొత్తానికి శత్రువు అని వర్ణించారు. ప్రపంచం మొత్తానికి శత్రువా? ఇది మరీ అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఒక వ్యక్తి చేసిన తప్పుకు ప్రపంచం మొత్తం ఎలా ప్రభావితమవుతుంది? మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే సమాజంలో మనం చూసే నేరాలు, అవినీతి, హింస, వీటన్నిటికీ వెనుకున్నది ఎవరో ఒకరి బిడ్డే కదా. అవును. సరిగ్గా పెంచబడని ఒక వ్యక్తి రేపటి సమాజానికి ఒక సమస్యగా మారవచ్చు. ఆ కోణంలో చూస్తే మంచి పౌరులను తీర్చిదిద్దడమనేది కేవలం వ్యక్తిగత విధి కాదు, అది సమాజం పట్ల తల్లిదండ్రులకున్న ఒక పవిత్ర బాధ్యత. అందుకే ఈ పోలిక అంత తీవ్రంగా వాడారు. బహుశా అంచనాలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో పిల్లలు తమను చూసుకోవాలనే అంచనా. ఈ విషయం గురించి ఈ రచన ఏమైనా ప్రస్తావించిందా? అవును, ప్రస్తావించింది. చాలామంది వృద్ధ తల్లిదండ్రులు మేం పిల్లల కోసం ఎంతో కష్టపడ్డాం, కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని బాధపడటం మనం చూస్తూనే ఉంటాం. నిజమే. ఈ రచన ప్రకారం దీనికి కారణం కూడా తల్లిదండ్రుల పెంపకంలోనే ఉంది. ఏంటి? పిల్లలు తమను చూసుకోకపోవడానికి కూడా తల్లిదండ్రులే కారణమని అంటున్నారా? ఇది ఎలా సాధ్యం? ఇక్కడే సంరక్షణ చక్రం అంటే సైకిల్ ఆఫ్ కేర్ అనే ఒక అద్భుతమైన భావనను పరిచయం చేశారు. ఈ రచనలోని ఒక వాక్యం చాలా కీలకమైనది.
మీరు మీ తల్లిదండ్రుల పట్ల మీ విధులను నెరవేర్చి వారిని చూసుకున్నప్పుడు మీ పిల్లలు కూడా అదే ఉదాహరణను అనుసరిస్తారు మరియు తల్లిదండ్రులను మర్చిపోరు. అంటే కొంచెం భయపెట్టేది కూడా. నిజమే. అంటే వృద్ధాప్యంలో మన పిల్లలు మనల్ని చూసుకోవటం అనేది వారి నైతిక బాధ్యత కన్నా మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించామనే దానికి ఒక అద్దం లాంటిది. సరిగ్గా పట్టుకున్నారు. ఇది ఒక రకమైన కర్మ సిద్ధాంతంలా పనిచేస్తుంది. మంచి పెంపకం అనేది కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే కాదు, అది మన భవిష్యత్తు శ్రేయస్సు కోసం మనం చేసుకునే ఒక రకమైన పెట్టుబడి లాంటిది. మనం విత్తిన విత్తనాలే వృక్షాలే మనకు నీడనిస్తాయి. ఈ తత్వశాస్త్రం వినడానికి చాలా బాగుంది. కానీ ఒక సాధారణ తల్లి లేదా తండ్రికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? సరే, బాధ్యతగా ఉంటాను, మంచి ఉదాహరణగా నిలుస్తాను అనుకోవడం సులభమే. కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏమైనా నిర్దిష్టమైన ఆచరణాత్మక సలహాలు, ఒక రకమైన ఇన్స్ట్రక్షన్ మాన్యుల్ లాంటిదేమైనా ఉందా? ఉంది. ఈ రచనలో తథాగతుడు అంటే బుద్ధుడు సిగాల అనే ఒక గృహస్థునికి చెప్పిన 5 విధులను ప్రస్తావించారు. ఓకే. పిల్లులు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు ఈ 5 విధులను పాటించాలని చెప్పారు. 5 విధులు. సరే, అవేమిటో చూద్దాం. మొదటిది ఏమిటి? మొదటిది పాప నివారంటి. దీని అర్థం పిల్లలను అనారోగ్యకరమైన లేదా అనైతిక చర్యల నుండి దూరం చేయడం. అంటే చెడు నుండి వారిని నిరోధించడం. అవును. చెడు నుండి నిరోధించడం. ఈ రోజుల్లో ఇది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్టున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల నియంత్రణకు హద్దులుంటాయి కదా. కరెక్ట్. మనం చూడొద్దన్న ప్రతిదీ వాళ్ల చేతివేళ్లపై అందుబాటులో ఉంటుంది. మరి ఈ విధిని ఎలా నెరవేర్చాలి? మంచి పాయింట్. బహుశా ఆనాటి నిరోధించడం అనే మాటకు ఈనాటి అర్థం వేరుగా ఉండొచ్చు. అప్పట్లో చెడు స్నేహితుల నుండి దూరంగా ఉంచితే సరిపోయేదేమో, కాని ఇప్పుడు కేవలం బయటి నుండి నియంత్రించడం సాధ్యం కాదు. నిజమే. బదులుగా పిల్లలలోనే ఒక అంతర్గత ఫిల్టర్ను నిర్మించాలి. ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించుకునే విచక్షణను. క్రిటికల్ థింకింగ్. అవును. ఆ విమర్శనాత్మక ఆలోచనను వారికి నేర్పించాలి. అప్పుడే మనం పక్కన లేకపోయినా వాళ్లు సరైన మార్గంలో నడుస్తారు. అర్థమైంది. అంటే నియంత్రణ నుండి విచక్షణ వైపు మన పెంపకాన్ని మార్చాలన్నమాట. సరే, రెండవ విధి ఏమిటి? రెండవది కళ్యాణే నివేశంటి. చెడు నుండి దూరం చేయడం ఒకెత్తైతే మంచి పనుల వైపు వారిని ప్రోత్సహించడం మరో ముఖ్యమైన అడుగు. ఓకే. అంటే పిల్లలను ఆరోగ్యకరమైన, ధర్మబద్ధమైన చర్యల వైపు నడిపించడం. కేవలం అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్పి ఊరుకోకుండా. దానికి బదులుగా ఏం చెయ్యాలో కూడా చెప్పాలి. కరెక్ట్. దీని బదులు ఇది చేద్దాం, ఇది మంచిది అని ఒక ప్రత్యామ్నాయాన్ని, ఒక పాజిటివ్ మార్గాన్ని చూపించడం. ఇక మూడవది సిప్పం సిక్కాపెంతి. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. పిల్లలకు కళలు లేదా నైపుణ్యాలు నేర్పించడం. అంటే జీవనోపాధికి ఒక మార్గాన్ని అందించడం. అవును. విద్య అనేది కేవలం మార్కులు, ర్యాంకుల కోసం చదివే పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదు. జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఒక నైపుణ్యం కూడా అని ఇది స్పష్టం చేస్తోంది. అంటే అదొక స్కిల్. అవును. అది చదువు కావచ్చు, చేతివృత్తి కావచ్చు, క్రీడలు కావచ్చు, మరేదైనా కావచ్చు. తమ కాళ్లపై తాము నిలబడగలిగే ఒక ఆధారాన్ని వారికి అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు దీన్ని కేవలం అకాడమిక్ విజయంగానే చూస్తున్నారు. 6 ఏళ్లకే కోడింగ్ క్లాసులు, 10 ఏళ్లకే ఐఐటి ఫౌండేషన్. నిజమే. ఇలా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. బహుశా ఈ రచనలో చెప్పిన నైపుణ్యం అంటే కేవలం ఉద్యోగం సంపాదించే నైపుణ్యం మాత్రమే కాదేమో, జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకునే నైపుణ్యం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అవును. భావోద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యం కూడా ఇందులో భాగమే అనుకుంటా. అద్భుతమైన విశ్లేషణ. ఖచ్చితంగా అదే. జీవితంలో గెలవడమే కాదు, ఓడిపోయినప్పుడు ఎలా తిరిగి నిలబడాలో నేర్పించడం కూడా ఒక నైపుణ్యమే. ఇక 4వ విధికి వస్తే పతిరూపేణ దారేణ సంయోజంటి. అంటే సరైన సమయంలో తగిన జీవిత భాగస్వామిని చూసి వివాహం చేయడం. ఆగండి. ఇది మరీ పాతకాలం నాటి ఆలోచనలా లేవా? ఈ రోజుల్లో పిల్లల పెళ్లి సంబంధాలు చూడటం, వాళ్ల జీవిత భాగస్వామిని నిర్ణయించటం, తల్లిదండ్రుల విధి అనడం ఎంతవరకు కరెక్టో? ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు అవ్వదా? మీరు చెప్పిన సందేహం సహజమే. ఆ కాలపు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆ విధిని చెప్పారు. కాని మనం దాన్ని ఈ కాలానికి అన్వయించుకోవాలి. బహుశా దాని అర్థం వాళ్లకు భాగస్వామిని వెతికి పెట్టడం అని కాకుండా, సరైన భాగస్వామిని ఎంచుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని, వివేకాన్ని, విలువలను వారికి అందించడం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓ అలాగా.
ఒక మంచి సంబంధం ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలున్న వ్యక్తితో జీవితం పంచుకుంటే బాగుంటుంది అనే విషయాల్లో వారికి మార్గనిర్దేశం చేయడం. ఆ విధంగా చూస్తే ఇది ఇప్పటికీ చాలా ముఖ్యమైన విధి. సరే, ఇక చివరిది 5వ విధి. 5వది సమయే దాయిజ్యం నియాదంతి. అంటే తగిన సమయంలో కుటుంబ వారసత్వాన్ని అప్పగించడం. వారసత్వమంటే ఆస్తిపాస్తులప్పగించడమేనా? కేవలం అది మాత్రమే కాదు. ఆస్తితో పాటు బాధ్యతలను, కుటుంబ గౌరవాన్ని, విలువలను కూడా తర్వాతి తరానికి అప్పగించడం. ఓకే. సరైన సమయంలో బాధ్యతల నుండి తప్పుకొని కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమే. ఈ 5 విధులను కలిపి చూస్తే ఇదొక సమగ్రమైన ప్రణాళిక. నిజమే. ఇది పిల్లల నైతిక, ఆచరణాత్మక, సామాజిక, ఆర్థిక జీవితంలోని అన్ని అంశాలను స్పృశిస్తుంది. సరే, ఒకవేళ తల్లిదండ్రులు ఈ 5 విధులను సక్రమంగా పాటిస్తే దాని ఫలితంగా ఎలాంటి బిడ్డ తయారవుతుంది? ఈ రచన ప్రకారం ఒక మంచి బిడ్డ యొక్క లక్షణాలేమిటి? ఈ 5 విధుల సారాంశాన్ని, అంటే ఒక మంచి బిడ్డ అనే భావనను 3 స్తంభాలుగా విభజించవచ్చు. అవి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అవేమిటి ఆ 3 స్తంభాలు? మొదటిది అంతర్గత సద్గుణం, ఇంటర్నల్ వర్చ్యూ. అంటే పిల్లలలో మంచి గుణాలను పెంపొందించడం. దయ, కరుణ, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం వంటివి. ఇది మనం మొదట చర్చించుకున్న పాపానివారెంటి, అంటే చెడును నివారించడం. మరియు కెలియానే నివేసెంటి, అవును, మంచి వైపు నడిపించడం అనే 2 విధుల ద్వారా సాధ్యమవుతుంది. రెండవది బాహ్య ప్రభావం నుండి రక్షణ, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ముఖ్యంగా అనైతిక స్నేహితుల నుండి వారిని కాపాడటం. మనం పిల్లలను ఎంత బాగా పెంచినా వారి స్నేహబృందం వారి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చాలా నిజం. అందుకే చెడు సావాసాల నుండి పిల్లలను దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత అని ఈ రచన నొక్కి చెబుతోంది. ఇది మొదటి విధి అయిన పాప నివారంటీకి పొడిగింపులాంటిది. ఇక 3వ స్తంభం బహుశా విద్యకు సంబంధించి ఉంటుందనుకుంటా. అవును. 3వది మేధోవృద్ధి, ఇంటలెక్చువల్ గ్రోత్. పిల్లలకు సరిగ్గా విద్యాబుద్ధులు నేర్పించడం. ఇది మనం ఇంతకు ముందు చర్చించిన 3వ విధి సిప్పం సిక్కా పెంతికి నేరుగా సంబంధముంది. వారికి జ్ఞానాన్ని మరియు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించడం. ఈ 3 స్తంభాలు బలంగా ఉంటే ఆ బిడ్డ కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ఒక ఆస్తిగా మారుతుంది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, పిల్లల పెంపకం అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అది ఒక ఉద్దేశపూర్వకమైన నైపుణ్యం, ఒక కళ. కరెక్ట్. రెండవది, తల్లిదండ్రుల మాటల కన్నా వారి చేతలే పిల్లల శీలాన్ని ఎక్కువగా తీర్చిదిద్దుతాయి. మూడవది, సంరక్షణ చక్రం. మనం మన పెద్దలతో ఎలా ప్రవర్తిస్తామో అదే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. చివరగా ఆ 5 పవిత్ర విధులు, అవి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి ఒక ఆచరణాత్మక మార్గసూచిలా పనిచేస్తాయి. అవును. ఈ రచన ప్రకారం ప్రభావవంతమైన పెంపకం అనేది నిష్క్రియాత్మకమైనది కాదు. అది ఒక చురుకైన, నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రులు కేవలం పిల్లల అవసరాలు తీర్చే సంరక్షకులుగా కాకుండా వారి శీలాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులుగా ఉండాలి. దాని ఫలితాలు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా చాలా లోతైనవి. వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చి ఈ చర్చనను ముగిద్దాం. ఈ రచన ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం సంరక్షకులు మాత్రమే కాదు, వారు భవిష్యత్తు సమాజానికి శిల్పులు కూడా. మనం చర్చించుకున్న 5వ విధులలో ఒకటైన సిప్పం సిక్కా పెంతి, అంటే ఒక కళ లేదా నైపుణ్యం నేర్పించడం అనే విధి గురించి ఆలోచిద్దాం. మన చర్చలో ఇది కేవలం ఉద్యోగం సంపాదించే నైపుణ్యం మాత్రమే కాదని అర్థమైంది. మరి ఈ 21వ శతాబ్దంలో మనం ఊహించలేని భవిష్యత్తు కోసం మన పిల్లలను సిద్ధం చేయడానికి ఒక తల్లి లేదా తండ్రి వారికి అందించగల అత్యంత ముఖ్యమైన నైపుణ్యం ఏమైయుంటుంది? సాంకేతిక నైపుణ్యమా? విమర్శనాత్మక ఆలోచన? లేక దయ మరియు కరుణ వంటి మానవతా విలువల?